హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు అండ్ ఎక్స్ప్లెయిన్ తెలుగు షార్ట్ నోట్. బేసిక్గా మన ఛానల్లో మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూసే ఉంటారు. ఈ షార్ట్ నోట్ అనేది వాటికి పూర్తి ఆపోజిట్. ఈ షార్ట్ నోట్ వీడియోస్లో మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి నాన్ స్పాయిలర్ రివ్యూ ఇస్తాను. అంతేకాకుండా ఆ మూవీస్ని ఎందుకు చూడాలో కూడా చెప్తా. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీకు కనుక ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నా సజెషన్ వచ్చేసరికి సౌత్ కొరియన్ హర్రర్ థ్రిల్లర్ మూవీ అయిన ఎక్స్హ్యూమన్. ఈ మూవీ మొన్నే రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా మంచి సక్సెస్ కూడా సాధించింది. ఈ మూవీ ప్లాట్ చాలా సింపుల్. కొంతమంది షామన్స్, ఒక రకంగా కొరియన్ మంత్రగాళ్ళు, పగతో రగిలిపోతున్న ఆత్మని శాంతపరిచే క్రమంలో అనుకోకుండా దానిని బయటకు రప్పిస్తారు. ఎలాగోలా కష్టపడి దానిని అంతం చేస్తారు అనుకోండి. అయితే అదే టైంలో ఈసారి ఆత్మను కాదు, ఏకంగా రాక్షసుడినే బయటకు రప్పిస్తారు. ఈ రాక్షసుడు ఎవరు, ఆ డీమన్కి ఆత్మకి సంబంధం ఏంటి అనేదే ఎక్స్హ్యూమన్ స్టోరీ. ఇప్పుడు మూవీని ఎందుకు చూడాలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ చాలా బాగుంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. ఈ మూవీ మీకు నచ్చడానికి రెండు మెయిన్ పాయింట్స్. ఫస్ట్ వన్ స్టోరీ, సెకండ్ వన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ సస్పెన్స్. మనం సినిమా ఎందుకు చూస్తాం? సరదాగా కాసేపు రిలాక్స్ అవ్వడానికి, లేదా థ్రిల్ ఫీల్ అవ్వడానికి, ఎంటర్టైన్ అవ్వడానికి. మనం చూసే ఏ సినిమా అయినా ఈ రెండిట్లో ఏదో ఒక దానిని సాటిస్ఫై చేయాలి. ఈ మూవీ మనల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ వన్ స్టోరీ. ఈ మూవీలో స్టోరీ ఒక నైట్ టైం హర్రర్ నవల్ చదువుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరిని వృధాగా వాడుకోలేదు. స్టోరీ మొత్తం కూడా చాలా ప్లెజెంట్గా సాగుతుంది. ఎక్కడో కూడా ఇంక అయిపోతుంది కదా అని కంగారుగా జరిపేయలేదు. కొంతమందికి తొందర ఎక్కువైపోయి తోడు చూసేస్తుంటారు అనుకోండి. అలా చూసే వాళ్ళకి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. చూసేవాడికి షుగర్ ఉంటే పాపం స్టోరీ మాత్రం ఏం చేస్తుంది. మీరు ఈ మధ్య గమనిస్తే హాలీవుడ్ మూవీస్ కూడా చాలా చెత్తగా అనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్కి మొన్న రిలీజ్ అయిన ఈవిల్ డెడ్ నైట్ షోకి వెళ్ళా, కానీ ఏం ప్రయోజనం, భయం లేదు, బొక్క లేదు. స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఏం జరిగిపోతుందో ముందే చెప్పేయచ్చు. కానీ ఈ మూవీ మాత్రం ఇంగ్లీష్ కాకపోయినా, మన లాంగ్వేజ్ కాకపోయినా మనకు అర్థమవుతుంది, మంచి ఫీల్ ఇస్తుంది. ఇక రెండోది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ అంటే గూస్ బంప్ వచ్చే సీన్స్ మాత్రమే కాదు, మనం గెస్ కొట్టకుండా కథ మలపు తిరుగుతుంటే, ట్విస్ట్ మీద ట్విస్ట్ తగులుతుంటే ఒక థ్రిల్ ఫీల్ అవుతాం. ఈ మూవీలో కూడా మీరు ఊహించని విషయాలు చాలా జరుగుతుంటాయి. ఖచ్చితంగా మీరు థ్రిల్ ఫీల్ అవుతారు. మీకు ఎవరు చెడ్డవాళ్ళో తెలుసు, బట్ వాళ్ళు ఏ రకంగా చెడ్డవాళ్ళో తెలియదు. 10/10 ఈ మూవీ తోపు తురుము అని నేను చెప్పను, కానీ మీరు ఎంటర్టైన్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఈ మూవీకి ఆ స్కోప్ ఉంది. ఇప్పటి వరకు మూవీ గురించి గొప్పలు తెగజెప్పేశా, మరి ఇందులో ఉన్న లోపాలు కూడా చెప్పాలిగా. ఇందులో ఉన్న పెద్ద లోపం ఏంటంటే హీరో. అవును, ఈ సినిమాలో హీరో ఎవరో మనకు తెలియదు. ఫస్ట్ హాఫ్ అంతా హారిమ్ని హీరోగా చూపిస్తారు. సెకండ్ హాఫ్లో ఇంకొకరిని హీరోగా చూపిస్తారు. అలాగే మూవీలో నాకు అర్థం కాని ఇంకొక విషయం ఉంది. ఇది స్పాయిలర్, ఏమనుకోకండి. డీమన్ పొద్దున్నంతా పడుకొని రాత్రి వేటకు వస్తుందని కనిపెట్టినప్పుడు గొయ్యి తవ్వి ఆ రాడ్ని బయటకు తీసే పనేదో పొద్దున పెట్టుకోవచ్చు కదా, రాత్రే చెయ్యాలా, అది కూడా డీమన్ లేచిన తర్వాత. లాస్ట్లో మాత్రం వాట్ ద వాట్ అనిపించింది. బహుశా లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా, నాకు సరిగ్గా అర్థం కాలేదేమో. నేను రాంగ్ అయితే మీరు మూవీ చూసి వచ్చి కింద కామెంట్ చేయండి. మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి, ముఖ్యంగా సెకండ్ హాఫ్. లాస్ట్లో ఇంకో విషయం, మీరు ఈ మూవీని నైట్ టైమే చూడండి, మంచి థ్రిల్ ఫీల్ అవుతారు. మూవీ చూసే టైం మాకు లేదురా బాలరాజ్ అంటే, ఈ మూవీ గురించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో మన ఛానల్లో ఉంది, అక్కడ చూడండి. దాని లింక్ని లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తా, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.